వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేనైతే కోంపల్లో ఉన్నటువంటి హర్నీ లాండ్రీ మషిన్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ దగ్గర ఉన్నాను. చాలామంది ఈ బిజినెస్లోకి రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు అవకాశాలు ఎలా ఉన్నాయి, మంత్లీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ అవకాశాలను ఏ విధంగా పట్టుకోవచ్చు, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిలో జనరల్గా కనుక మనం చూస్తే లాండ్రీ మషిన్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెరుగుతోంది. ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే బిజినెస్లో రాణించాలి అని అంటే 3 బిజినెస్ ఎప్పటికీ పడవు. ఆ బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే జనరల్గా ఇంటికి సంబంధించినటువంటిది ఎప్పటికీ దానికి సంబంధించిన బిజినెస్లో డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే మనకు మామూలుగా ఉండేటువంటి ఎమోషన్స్ అంటే ఇల్లు, తిండి, బట్ట ఈ కామన్ కదా మన జీవితానికి సంబంధించినటువంటి వాటిలో. అలాంటి బిజినెస్ ఇది, ఈ లాండ్రీ బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించి పూర్తిగా అంటే మీరు ఇందులో రాణించాలి అనుకుంటే ఇక్కడ కొన్ని మషిన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా సర్వీసెస్ ఇస్తాయి, అండ్ బయట కూడా వీటికి సంబంధించినటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు నేను భాగ్య గారు మనతో పాటు ఉన్నారు హర్నీ లాండ్రీ మషిన్స్ నుంచి. అది వారి మాటలను తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు భాగ్య గారు ఉన్నారు హర్నీ లాండ్రీ నుంచి. వారితోటి మాట్లాడి తెలుసుకుందాము. హలో మ్యామ్. హాయ్ అండి. సో ఈ మషిన్స్కి సంబంధించింది అయితే జనరల్గా వీటి కెపాసిటీ ఎలా ఉంటుంది, అండ్ మషిన్కి కొంత డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఏవి ఏ రకంగా ఉపయోగపడతాయి, ఎలా బిజినెస్ చేసుకోవచ్చు అంటారు అసలు? మెషిన్స్ అయితే స్టార్టింగ్ 20 kgs నుంచి ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మెషిన్స్ అయితే 20 kgs, స్టార్టింగ్ 20 నుంచి 200 kgs వరకు ఉంటాయి. వీటి కెపాసిటీస్ జనరల్గా అంటే మామూలుగా తీసుకుంటే వాడకం అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు? అయితే 20 kg అనేది అందరికి యూజ్ఫుల్ అయితే కాదు, చిన్న చిన్న లాండ్రీ వాళ్ళకి లేదంటే చిన్న హోటల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత 35, 60 అలా వస్తుంది. అయితే దీంట్లో 3 మెషిన్స్ వస్తాయి. వాషింగ్ మెషిన్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్, టంబుల్ డ్రైయర్. ఓకే. వాషింగ్ మెషిన్ వచ్చేసరికి మీకు ఓన్లీ వాష్ అయిపోతుంది. దాంట్లో నుంచి తీసి హైడ్రోలో వేస్తే మీకు 85% వాటర్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ డ్రైయర్ 100% డ్రై అయిపోతుంది. ఓకే, 100% డ్రై అయిపోతుంది. ఎలా అండి అంటే వీటికి జనరల్గా హర్నీ లాండ్రీ మెషిన్స్ నుంచి చాలా మంది తీసుకుని వెళ్ళారు, బిజినెస్ పెడదాము అనుకున్నటువంటి ఉద్దేశంతో చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ బిజినెస్లోకి రాణించాలి అని అంటే, వీటి మీద అవగాహన తెచ్చుకోవాలి అని అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీటికి జనరల్గా పవర్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్లో దీన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం తెలుసుకోవాలి? సార్ దీనికైతే మీకు 3 phase పవర్ కంపల్సరీ సార్. ఓకే. సింగిల్ ఫేస్ అయితే కాదు, 3 phase కంపల్సరీ. తర్వాత వాటర్ వచ్చేసరికి కేజీ బట్టలకి మనకు 8 liters వాటర్ కావాలి. ఓకే, కేజీ బట్టలకి 8 liters వాటర్. ఒకవేళ స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఒక 20 kg పెడతాము అనుకోండి సెటప్ మొత్తం దరిదాపున ఒక 240 square feet అయితే సరిపోతుంది. ఓకే, 240 square feet. ఇంకొంచెం పెద్దగా పెట్టాలి అంటే 60 kg, 35 kg అనుకోండి, కొంచెం ఓపెన్ ప్లేస్ కూడా ఉండాలి ఆరబెట్టుకోవడానికి. కొంతమంది ఏంటంటే కరెంట్ బిల్ సేవ్ చేయడానికి చూస్తారు కదా, కొంచెం ప్లేస్ ఉందంటే కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. ఓకే. దానికి ఏంటంటే 200 గజాల ప్లేస్ ఉంది అనుకోండి, మంచిగా బట్టలు వేసుకోవడానికైనా, ఫోల్డ్ వేసుకోవడానికైనా, ఐరన్ కైనా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా? ఇది టాప్ లోడ్ అండి. టాప్. ఓకే. సో వీటిలో బట్టలు వేసుకుంటారు. దీంట్లో బట్టలు వేసుకుంటారు. సో ఇది టాప్ లోడ్. దీంట్లో కనుక హారిజాంటల్ మెషిన్, హారిజాంటల్, వర్టికల్ కూడా పక్కనే ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇందులో అయితే ఇది 20 kg స్టార్టింగ్ కెపాసిటీ. సో ఇందులో 20 kg సంబంధించినటువంటి బట్టలు మొత్తం పెట్టుకొని వాష్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఇది ఉందన్నమాట. సో ఈ బిజినెస్లోకి మీరు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి మషిన్స్ మీరు ఒకసారి చూసి తీసుకోవచ్చు. ఎందుకంటే బయట వీటికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అవకాశాలు ఏంటనేది కూడా భాగ్య గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. ఇది హారిజాంటల్ కదా, వర్టికల్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో మ్యామ్ అటువైపు ఏముంటుందంటే మొత్తం ఇది మొత్తం ప్యానల్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్, ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది, టెంపరేచర్ కంట్రోలర్ ఉంటుంది, హాట్ వాటర్ కూడా హీటర్ ఇస్తారు. ఓ, హాట్ వాటర్ పెట్టుకోవడానికి కూడా ఉండేలాగా ఉంటుంది, అంతేనా? ఇది లిక్విడ్ బాక్స్. దీనిలో లిక్విడ్ వేస్తాము. వాటర్ వచ్చేసరికి మనకు బయట సైడ్ ఉంటుంది, బయట సైడ్ అటువైపు ఉంటుంది. ఇది మోటార్. ఓకే. ఎన్ని గంటలు ఆడించుకోవడానికి అవకాశం ఉంటుందంటే మీరు కంటిన్యూ 12 hours చేయొచ్చు. 12 hours వరకు చేయొచ్చు. మళ్ళీ 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ. ఓకే. సేమ్ దీనికి తగ్గట్టే కెపాసిటీ. ఇది వచ్చేటప్పటికి వర్టికల్. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. ఓహో, ఇది ఫ్రంట్ లోడ్. ఇందులో ఎన్ని కేజెస్ పడతాయి? ఇది 20 kg. 20 kg వచ్చు మీకు. దీంట్లో 200 liters.
200 లీటర్స్. ఇది పవర్ కన్సూమ్ సేమ్ దానిలానే ఉంటుంది. సేమ్ యాస్టిస్ 3 ఫేజ్ ప్లేస్ కూడా ప్లేస్ కూడా అంతే. కొంచెం దీనికి ఎక్కువ ప్లేస్ పడుతుంది ఎందుకంటే హారిజాంటల్. అవునవును. ఇది వర్టికల్ వచ్చేసరికి పొడుగులో వచ్చేస్తుంది. ఓకే. సో సేమ్ పవర్ కెపాసిటీ వాటికి సంబంధించింది అయితే ఉంటుంది. ఇది మోటార్. ఇది ఎన్ని గంటలు ఆడించుకోవడానికి? సేమ్ అంతే సార్. మొత్తం మనకి కమర్షియల్ హీట్ మోటార్సే వస్తాయి దీంట్లో. హెవీ డ్యూటీ మోటార్స్ వస్తాయి కాబట్టి మీరు కంటిన్యూ 12 అవర్స్ రన్ చేసుకోవచ్చు. సో 12 అవర్స్ ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ అండి. సో ఇదని డ్రై క్లీనింగ్. ఓకే. ఇందులో ఏమైనా ట్రై చేసుకోవచ్చు. ఇది పట్టు సారీస్ కి బ్లేజర్స్ ఉంటాయి కదండి, దానికి చాలా యూజ్ అవుతుంది. వాటర్ వేసి వాష్ చేయకుండా లిక్విడ్ వేసి మాత్రమే వాష్ అవుతుంది. ఓకే. బ్లేజర్స్ కి, పట్టు సారీస్ కి, పర్ల్స్ కి, మగ్గం వర్క్ సారీస్, బ్లౌజెస్ కి అవన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అంటే డ్రై క్లీనింగ్, సారీ డ్రై క్లీనింగ్ దానికి చాలా యూజ్ అవుతుంది. పర్ మంత్ ఎంత వరకు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం? పర్ మంత్ అంటే మనం తెచ్చే సారీస్ అంటే వచ్చే ఆర్డర్లను బట్టే ఉంటది. ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే కనుక మాట్లాడుకుంటే 10 గేటెడ్ కమ్యూనిటీస్ డెఫినెట్ గా రోజు బిజినెస్ ఎక్కువ మంచి ఏరియా అనుకోండి సంపాదించవచ్చు. 50,000 వరకు సంపాదించవచ్చు. మంచి ఏరియా అయితే. అంటే మాకు కూడా మేము బ్లేజర్స్ అవి ఇస్తుంటాము, అందుకే చెప్తున్నాను. దీని మీద అయితే రెగ్యులర్ గా మంచి బిజినెస్ ఉంటుంది దీంట్లో. బ్లేజర్స్ అవి ఉంటాయి కదా, మనం వాష్ చేయలేము. అవును ఇది దానికి యూజ్ అవుతుంది బ్లేజర్. అవును. ఇది ఎలా అంటే దీన్ని జనరల్ గా తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర హర్నీ లాండ్రీ మషిన్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ప్రాసెస్ అంటే ఎలా అప్రోచ్? అదే సార్, మామూలుగా అయితే మనకు కాల్ చేస్తే లేదంటే మా ఆఫీస్కి వచ్చినా కూడా డెమో చూసుకోవచ్చు. మాట్లాడుకొని ఆర్డర్ ఇస్తే మేము ఒక 10 to 15 days లో ఇచ్చేస్తాం. 10 to 15 days లో మషిన్ ఇచ్చేస్తారు. ఓకే. ఇది ఒకసారి ఓపెన్ చేస్తారా? వాటర్ ఎంత పడుతుంది ఇందులో? వాటర్ కాదండి, ఓన్లీ లిక్విడ్ వాష్. అంతే. ఓకే. ఓన్లీ లిక్విడ్ వాటర్ ఏమి యూజ్ చేయం. ఎన్ని కేజీస్ ఇది? ఇది 20 కేజీస్. ఓకే. సో అది మీరు గనక సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు, డ్రై క్లీనింగ్ మషిన్ తోటి మీరు బిజినెస్ లో ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు, హరిణి లాండ్రీ మషిన్ సర్వీస్ అండ్ ఎక్విప్మెంట్స్ కనుక మీరు కాల్ చేస్తే కోంపల్లో ఉంది. మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే మీ ఇంట్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, విమెన్ అయినా సరే, లేదు ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, బల్క్ లో మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే, డ్రై క్లీనింగ్ సంబంధించినటువంటి బిజినెస్ మీరు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అన్నీ అప్రోచ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇంకొక వర్టికల్ కనిపిస్తుంది అన్నమాట మషిన్ హరిణి లాండ్రీ నుంచి. ఇది ఎలా వర్క్ అవుతుంది? దీని కెపాసిటీ ఎంత? ఇది 35 kg. ఇది 35 kg. 20, ఇది 35 kg. ఓకే. దీని యూసేజ్ ఎలా అంటే జనరల్ గా ఏ విధంగా ఉంటుంది? అంటే ఇందాక మీరు అడిగారు కదా ఎక్కడి నుంచి తీసుకుంటే బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. అవును. ఇదేంటంటే కొంచెం 35 kgs లకి హోటల్, హాస్పిటల్స్, తర్వాత కాలేజెస్, తర్వాత ట్రావెల్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫార్మా, ఓకే, గార్మెంట్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. అక్కడ ఉండేటువంటి క్లోత్స్ వాష్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీకు పర్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు 35 kg తీసుకున్నారు అనుకోండి, దరిదాపున అన్ని ఖర్చులు పోను 40,000 దాకా ఈజీగా మిగులుతుంది. కొంచెం మార్కెటింగ్ ఎక్కువ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకే, చాలా కీ పాయింట్ మీరు చెప్పింది. సో ఇది వర్టికల్. దీన్ని కనుక మీరు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే లాండ్రీ బిజినెస్లోకి రావాలి అనుకుంటుంటే వాళ్ళు మషిన్ తీసుకొని రన్ చేయాలి అనుకుంటే, మీ టార్గెటెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. హాస్పిటల్స్ ఉంటాయి, దాంతోపాటు హాస్టల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి, అంటే ప్రతి బస్సులోనూ మీకు జనరల్గా చూస్తే బ్లాంకెట్స్ అవి డెఫినెట్గా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిల్లోనూ దాంతోపాటు జనరల్గా ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. అండ్ ప్రతి దాంట్లోనూ బట్టలకు సంబంధించినటువంటి బిజినెస్ అయితే చేసుకోవడానికి అవకాశంగా ఉండేలాగా ఉందన్నమాట. ఇలాంటిది కనుక తీసుకొని ఒకటి మీ ఇంట్లో పెట్టుకొని ఉన్నా కూడా, అంటే మీ ఏరియాకి తగ్గట్టు మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే పర్ మంత్ అంటే ప్లేస్ ఒక చోటే మీరు పెట్టుకుంటారు అంతే. రెగ్యులర్గా మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఇది ప్యాసివ్ ఇన్కమ్ కింద కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ కింద కూడా ఇది పనికొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈవెన్ హరిణి లాండ్రీ మషిన్స్ అంటే తెలియంది అయితే ఏది ఉండదు. ఒకసారి మీరు తీసుకున్న తర్వాత పలానా బ్రాండ్ అని అంటే ఆటోమేటిక్గా, అంటే మీకు ఏ ఏరియా నుంచి ఎక్కువ మంది కస్టమర్స్ తీసుకుంటున్నారు? మామూలుగా అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంది. సౌత్ లో ఎక్కువ ఉంటుంది. సో మీరు బ్రాండింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేలాగా హరిణి లాండ్రీకి సంబంధించింది అయితే తీసుకోవచ్చు అనమాట. మామూలుగా అడుగుతున్నానంటే సర్వీసెస్ అసలు మీరు ఎలా ఇస్తారు? సర్వీస్ అయితే ఫస్ట్ 1 year ఫ్రీ ఉంటుంది. 1 year ఫ్రీ ఉంటుంది సర్వీసెస్. 1 year ఎక్కడ జరిగినా కూడా మీరు వీడియో కాల్ క్లియర్ చేస్తాం. వీడియో కాల్ కావట్లేదు అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అంటే డెలివరీ ఎలా ఉంటుంది, ఏ విధంగా తీసుకోవచ్చు మీ దగ్గర?
అయితే మనకు ఆర్డర్ ఇచ్చాక కనీసం 10 నుంచి 20 డేస్లో ఇచ్చేస్తాం మిషనరీ. 10 to 20 days లో. ఓకే. 20 డేస్లో ఇచ్చేస్తాము. తర్వాత మీకు ఎట్లా అంటే వారంటీ పీరియడ్లో 1 year వరకు ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ 2 visits అయితే ఫ్రీగానే ఉంటాయి. వీడియో కాల్ అయితే మామూలుగా మీరు ఎప్పుడు చేసినా అంటే కస్టమర్ ఎప్పుడు చేసినా కూడా మేము అందుబాటులో ఉంటాము. వాళ్ళకి వీడియో కాల్లో క్లియర్ చేస్తాము. కేస్ కాలేదంటే మాత్రమే మా మనిషి వెళ్తారు. ఓకే. 1 year తర్వాత పెయిడ్ సర్వీస్. దీంట్లో చాలా తక్కువ ఉంటుందండి, అంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 1 year లో చూపిస్తారు అసలు ఎలా ఉంటుంది అది? ఐటమ్ 80 పీసెస్ వరకు తీసుకోవచ్చు. 80 pieces వరకు బట్టలు ఏదన్నా సరే, అంటే ఏదన్నా జనరల్ మనం చిన్న చిన్న పీసులు అయితే ఎక్కువ వస్తాయి. అంటే చిన్న పిల్లలవి లేడీస్ వచ్చినప్పుడు ఏంటంటే 100-120 వరకు వేయవచ్చు. ఓకే. కాకపోతే మనం బెడ్షీట్ బ్లాంకెట్ వేస్తాం కదా, అందుకోసం అని నేను తక్కువ చెప్పాను. ఓకే. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఒక మంచి ప్లేస్ ఉంటే దీన్ని మీరు ప్లేస్, వాటర్ అండ్ పవర్. ప్లేస్, వాటర్, పవర్ మూడు ఇంపార్టెంట్. ఓకే. సో దానికి తగ్గట్టు పెట్టుకోవాలంటే ఇందులో వాటర్ ఎంత పడుతుంది? వాటికి మీకు 35 kg 350 liters కావాలి 1 cycling కి. ఓకే. ఓకే. ఒకవేళ మనం 10 kg బట్టలు వేసినాం అనుకోండి, 10 into 8 అంటే 1 kg కి 8 liters వాటర్ తీసుకుంటుంది. సో ఇది కంప్లీట్ డెమో. బాగుందండి. మనకి పవర్ కన్జ్యూమ్ కూడా ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవాలి అంతేనా? ఇందులో కూడా హాట్ వాటర్ కి హీటర్ వస్తాయి. హాట్ వాటర్ హీటర్ వస్తుంది. ఇప్పుడు హాస్టల్ కాకుండా హాస్పిటల్ బట్టలు వచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ స్టెయిన్స్, మరకలు, స్మెల్ అంతా ఉంటుంది కదా. హాట్ వాటర్ పెడితే ఏంటంటే కొంచెం మంచిగా మురికిపోతుంది, వాసన కూడా రాకుండా ఉంటుంది. ఓకే. ఇది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారా? అవును. హాట్ వాటర్ అయితే ఏదంటే హాట్ వాటర్ ఆన్ ఆఫ్ చేస్తాం. ఓకే. ఇదంతా ఆపరేటింగ్. వేడి నీళ్ళు కావాలంటే మాత్రమే ఆన్ చేయాలి, లేకపోతే ఆన్ చేయొద్దు. ఓకే. దీనికి మళ్ళీ ఒక టంబుల్ డ్రైయర్ అని ఉంటుంది, అది చూపిస్తాను. డ్రైయర్ కూడా. ఓకే. ఇది డ్రైయర్ అండి. ఇది డ్రైయర్ అండి. ఇందులో 100% డ్రై అయిపోతుంది, బయట ఆరేయకుండా. ఇందులో ఎన్ని కేజీస్ వరకు పడుతుంది? ఇది 15 kg. 15 kgs వరకు. ఏదో ఒకసారి ఓపెన్ చేయండి. ఒక 15 kgs వరకు ఇందులో డ్రై చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఉంది. దీని కెపాసిటీ అయితే 15 kgs. బయట ఆరేసే పని కూడా ఉండదు. 100% డ్రై అయిపోతుంది. ఓకే. సో జనరల్గా మేము మామూలుగా అడుగుతూ ఉన్నాము, అంటే ఈ మషిన్స్ కి సంబంధించినటువంటి బిజినెస్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అంత డైలమాలో కూడా ఉంటారు. తీసుకుందాము బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి, ఎలా అండి అవకాశాలు కానీ ఫ్యూచర్ కానీ ఎలా ఉంటుంది అసలు వీటికి సంబంధించి? దీంట్లో అయితే చాలా ఫ్యూచర్ ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఇంట్లో వాష్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అందరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళే వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో చేసే టైం ఉండదు కాబట్టి లాండ్రీకి ఇస్తారు. కంపల్సరీ వాష్ లేదైతే మనం ఉండలేము. బట్ కంపల్సరీ వాష్ అండ్ ఐరన్ కంపల్సరీ. అందుకోసమని ఈ బిజినెస్ అనేది ఎక్కువ రన్ అవుతాం. అవును, మీరు చెప్పినట్లు నిజంగా ఇవాళ బట్టలకు సంబంధించినటువంటి వాటిల్లో కనుక చూస్తే ఈ లాండ్రీ మషిన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది. మీరు జనరల్ గూగుల్ చేసినా కూడా ఎంత పర్సంటేజ్లో పెరిగింది అనేటువంటి దాని మీద మీకు అవగాహన కూడా వస్తుంది. చాలామంది ఈ బిజినెస్కి రావాలనుకుంటారు. ఎందుకు అని అంటే ఇందులో చాలా అవకాశాలు డైరెక్ట్ కంటి ముందే కనిపిస్తున్నాయి. హాస్పిటల్కి సంబంధించినటువంటి క్లాత్స్ అయినా సరే, లేదంటే శారీ బిజినెస్కి సంబంధించిందైనా సరే, బొటిక్కి సంబంధించిందైనా సరే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అయినా సరే, లేదంటే బయట చాలా మనం చూస్తూ ఉంటాము స్కూల్స్, కాలేజెస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, వాటన్నిటిలో కూడా లాండ్రీ బిజినెస్కి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీరు గుర్తించాలి. ఏ విధంగా ఉంటుంది అని అంటే దాన్ని పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాంట్రాక్ట్ మీరు మాట్లాడుకున్నా కూడా పర్ మంత్ ఎంత అని చెప్పేసి వస్తాయి. ఈ బిజినెస్లో రాణించాలి అనుకుంటున్న చాలా మంది ఉన్నారు, ఇటువైపు రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మషిన్స్ తీసుకోవడానికి ఎలా అప్రోచ్ అవ్వాలి? సార్ మాది ఆఫీస్ అయితే ఇక్కడ కొంపల్లి దగ్గర ఉంది. ఇప్పుడు కొత్తగా కూడా స్టార్ట్ చేస్తున్నాము. మా నెంబర్స్ అన్ని ఇస్తాము, మీరు కాల్ చేసి రావచ్చు. లైవ్ లో కూడా వచ్చి డెమో కూడా చూసుకోవచ్చు మిషనరీ. ఓకే. కొంపల్లో ఆఫీస్ ఉంది, కొంపల్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఫ్యాక్టరీ కూడా ఉందా? ఫ్యాక్టరీ ఉంది, కండ్లకోయలో ఉంది. ఒకవేళ చూడాలి అనుకుంటే కండ్లకోయ వెళ్ళొచ్చు. అదైతే 24 hours ఓపెన్ ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆఫీస్ వచ్చేసరికి మార్నింగ్ అంటే 10 to evening 6 వరకు ఎవరు ఎప్పుడు వచ్చినా అప్రోచ్ రావచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భాగ్య గారు. ఒక మంచి బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది విమెన్ కి కావాలి, చాలా మంది ఇండస్ట్రీలో కొత్త చేంజ్ చూద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కావాలి. అండ్ ముఖ్యంగా బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, రెగ్యులర్ గా ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి, బట్టలు క్లీన్ చేసుకోవాలి. అటువంటి బిజినెస్ అయితే డెఫినెట్ గా కావాలి. సో చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. హర్నీ లాండ్రీ మషిన్స్ అండ్ సర్వీసెస్ ఈ ఎక్విప్మెంట్కి సంబంధించిన కనుక మీకు కావాలి అనుకుంటే, బయట ఇండస్ట్రీ చాలా పెరుగుతుంది, ఈ ఇండస్ట్రీలో కనుక మీరు రావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ 24/7 అయితే
వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏ డీటెయిల్ కావాలన్నా కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి విజిట్ చేయాలనుకున్నా కూడా ఆ అవకాశం కూడా ఉంది. సో వెంటనే ఈ బిజినెస్లోకి కనుక మీరు రాణించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. కోంపల్లో ఆఫీస్ ఉంటుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.